బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి నామినేషన్ బారస అభ్యర్థి వెంకటరామిరెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ తో 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బారాస పార్టీ తరఫున మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో 2 సెట్ల నామినేషన్ వేయడం జరిగిందని అన్నారు. రేపు మాజీ మంత్రి హరీష్ రావు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న శాసనసభ్యుల ఆధ్వర్యంలో నియోజకవర్గం నుంచి అశేష జనవాహినితో రేపు 2 సెట్ల నామినేషన్ వేయడం జరుగుతుందని తెలియజేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి గారు నామినేషన్ కు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు, నేను, నాతో పాటు ఇంకా 5 పోయి నామినేషన్ వేయడం జరిగింది. నేను అన్ని గ్రామాలు, అన్ని పల్లెలు, అన్ని కాన్స్టిట్యున్సీలతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిని. దాదాపు 46 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను వెంకటరామిరెడ్డి గారికి ఆర్డీఓగా, పీడీగా, కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్గా అన్ని చూసిన. మాకు ముఖ్యంగా ఏంటంటే చాలా అదృష్టం మాది బీఆర్ఎస్ పార్టీది. ఒక మంచి అభ్యర్థి దొరికింది. కేసీఆర్ గారు వెతికి ఒక విజయాన్ని ముందు తీసుకొచ్చిండు. కాబట్టి కంచు మోగినట్టు కంబు మోగున విశ్వదావిరామ విరామ. ఎందుకంటే బీజేపీ వాళ్ళు మతం పేరు మీద వస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కులం పేరు మీద వస్తున్నారు. మాకు కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు అన్నీ ఒకటి. ఇవాళ వెంకటరామిరెడ్డి గారు అందరు కలుపుకుపోయేటటువంటి వ్యక్తి. ఏ ఊర్లో చూసినా, ఎక్కడ చూసినా ఇవాళ నీళ్ల గోస ఉన్నది. పద్మా దేవేందర్ రెడ్డి గారు అన్నట్టు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి గారు ఈ రోజు 2 సెట్ల నామినేషన్ కూడా వేయడం జరిగింది. తప్పకుండా రేపు రాబోయే ఎన్నికలలో మే 13 తర్వాత వెంకటరామిరెడ్డి గారు ఘన విజయం సాధించబోతా ఉన్నారు. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో గౌరవ కేసీఆర్ గారు ప్రజలతో మమేకమై పనిచేయడం, మొన్న జరిగిన ఎన్నికలలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా 100 రోజుల్లోనే ఆ ప్రభుత్వం ఫెయిల్ అయింది. కాబట్టి ప్రజలందరూ కూడా మళ్ళా బీఆర్ఎస్ కు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల్లో, మొన్న జరిగిన ఎన్నికలలో అమలుగాని హామీలిచ్చి అబద్దాలు, అసత్యాలు ప్రచారం చేసి మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికలు గెలవడం జరిగింది. కానీ ప్రజలు తొందరలోనే నిజం తెలుసుకున్నారు. నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు, నిలకడ మీద తెలిసింది వాళ్లకు. 100 రోజుల్లోనే వాళ్ళు ఫెయిల్ అయినరు. 6 గ్యారంటీలు అని చెప్పి ఒక్క గ్యారంటీ కూడా పూర్తి దాంట్లో అమలు చేయలేదు. వాళ్ళు రైతులకు అనేక హామీలు ఇచ్చిండ్రు, ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఇప్పుడు పంట వచ్చింది, పంట కొనుగోలు చేయడానికి కూడా నానా అవస్థలు పడుతున్నారు. పంట కొనుగోలు చేయలేక చాలా మంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే కేసీఆర్ గారిని కోల్పోయినాం, కేసీఆర్ గారిని మళ్లీ తెచ్చుకోవాలనే ఒక ఉబలాటం, ఒక అభిలాష రైతులలో, ప్రజలలో కనబడుతుంది. కాబట్టి అదే రేపు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపించుకోవడానికి, ఘన విజయం సాధించడానికి దోహదపడుతుంది. మేము ఏదైతే చిత్తశుద్ధితో పనిచేసినామో, చిత్తశుద్ధితో మేము ఏదైతే పనిచేసినామో ఆ పనే రేపు తప్పకుండా రిజల్ట్ రూపంలో ఎంపీ ఎన్నికలలో గెలవబోతున్నాం. బీజేపీ పార్టీ గాని, కాంగ్రెస్ పార్టీ గాని 2 పార్టీలు కూడా దొంది 10 సంవత్సరాల నుండి బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి స్పెషల్ గా చేసింది ఏం లేదు. మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు, రకరకాల మాకు కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా అంటే ఇవ్వలేదు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో నామినేషన్ వేయడం జరిగింది. రేపు ఘనంగా హరీష్ రావు గారి ఆధ్వర్యంలో, అందరూ శాసన సభ్యుల ఆధ్వర్యంలో నియోజకవర్గం నుంచి అశేష జనవాళితో రేపు ఘనంగా మళ్ళీ ఇంకొక 2 సెట్ల నామినేషన్ మెదక్ పట్టణం నుంచి ర్యాలీలో వచ్చి వేయడం జరుగుతుందని మీకు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వెంకటరామిరెడ్డి నేను నామినేషన్ వేశాను. నాకు 11 సంవత్సరాలు ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 3 జిల్లాలు, మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, సిద్దిపేట జిల్లాలో 11 సంవత్సరాలు పనిచేసిన అపార అనుభవం ఉంది. ప్రజల ఆదరణ ఉంది. ప్రజల కలెక్టర్గా నేను పనిచేసి వారి అందరి ఆదరణ ఉన్నందుకే ఎక్కడా లేని విధంగా భారతదేశంలో ఏ జిల్లా కలెక్టర్కు దక్కని అరుదైన అవకాశం నాకు ఇవాళ దక్కినందుకు ఈ గడ్డ మీద ఉన్న ప్రతి కుటుంబానికి, మెదక్ పార్లమెంట్ సీట్లో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా నేను ఇవాళ ప్రత్యేకంగా వారికి తల వంచి సవినయంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. మరి 11 సంవత్సరాలు సుదీర్ఘకాలం నేను వారి మధ్యలో పనిచేసే అవకాశం,
ఒకటే ప్రాంతంలో నాకు ఇవ్వడం అనేది నాకు ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇచ్చిన ప్రజలు ఇచ్చి ఇంటింటికి బాండ్ పేపర్ ఇచ్చి బాండ్ పేపర్కు ప్రాణం ఉంటే బాండ్ పేపర్ జీవితాంతం ఏడిచే విధంగా చెల్లని కాయిదాన్ని చేసి ఇవాళ ప్రజలను మోసం చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ దగా చేసి ప్రజలను తెలంగాణ ప్రజలను మోసం చేసి ఇవాళ బాండ్ పేపర్లు ఇచ్చి దొంగ ఓట్లు వేసుకొని ఇవాళ ప్రభుత్వాన్ని వెళ్ళి 4 నెలల్లోనే వారి అసలు రంగును భయపెట్టి రైతులను ప్రజలను అందరినీ కూడా కరెంటు లేకుండా నీళ్లు లేకుండా పంటలు లేకుండా దుఃఖ సాగరంలో నింపింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఒక పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి, ఇంకొక పార్టీ అభ్యర్థి అతను స్వంతంగా కూడా ప్రజలను మోసగించిన అభ్యర్థి. ఇవాళ దుబ్బాక నియోజకవర్గంలో స్వర్గీయ రామలింగారెడ్డి గారు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్లో అమలు కాని హామీలు ఇచ్చి ఆలోచనకి ఏదొస్తే అది ప్రజలను మోసగించడానికి హామీలు ఇచ్చి ప్రజలందరినీ కూడా ఒక యూట్యూబ్లో వారు పంపిన వీడియో చూడమని అడుగుతా ఉన్నా. జో జీతా హై ఓ సికిందర్ అంటారు వారు. భార్యను భర్తను విడదీయండి అని అయినా ఓటు అడుగుతున్నారు. ఇది ఎక్కడి ఆచారం?